ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల సమస్యలు మరోసారి రోడ్డెక్కాయి. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపుతో జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపించారు. సర్వీస్ రూల్స్ రూపొందించడం, కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని కోరారు. యూపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని కోరారు. పదోన్నతులు కల్పించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, భాషా ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బండి విశ్వనాథ్ రెడ్డి, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రెసిడెంట్ను. పిఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ కూడా విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున కడప జిల్లా నుంచి తరలి వెళ్ళి ధర్నాను సక్సెస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు చాలా కాలంగా పీఆర్సీ కమిషన్ వేయకుండా దాదాపు 2023లోనే పీఆర్సీ కమిషన్ వేయాల్సిన పరిస్థితి. కానీ ఇంతవరకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ వేయడం ఆలస్యమైతే కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు. 30% ఐఆర్ ప్రకటించాలని, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క డిఏలు కానీ, ఈఎల్స్ కానీ, సరెండర్ లీవ్స్ సత్వరమే చెల్లించాలని, రిటైర్డ్ అయినటువంటి వారికి అయితే ఈ మధ్య ఒక 7,000 కోట్లు చెల్లించడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కూడా సత్వరమే పరిష్కరించాలని, ఆ విధంగా కార్యాచరణ ఇవ్వాలని, ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటి సాధన కోసం ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు జేఎల్ ప్రమోషన్లు వచ్చే విధంగా కార్యాచరణ తయారు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఎంటీఎస్ 98 2008 ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో 60 ఇయర్స్కే రిటైర్మెంట్ వయసు ఇవ్వడం ఉంది. దాన్ని కూడా 2 సంవత్సరాలు పెంచాలని, కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సినటువంటి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా పాత స్కేల్తోనే కొనసాగుతున్నారు. వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని పిఆర్టీయూ డిమాండ్ చేస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల కోసం ఈ నెల 25న తలపెట్టే ధర్నాకు మీడియా వ్యాప్తంగా అందరినీ కోరుతున్నాం. భారీ ఎత్తున మీరు కూడా మీడియా కవరేజ్ చేసి మాకు సంపూర్ణ సహకారం ఇచ్చి మా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో మీరు కూడా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విరమించారు.